మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. 1 కొరింథీ 16:13. ఎవరైతే తమ సొంత ఆత్మీయ స్థితి విషయమే మెలకువగా నుందురో వారే ఇతరుల విషయమే కనిపెట్టి చూడగలరు. ఇతరులైతే వ్యతిరేక భావములు మరియు వ్యతిరేక క్రియలు అయిన కోపము, చెడుతనము కలిగి ఉంటారు. కానీ ఎవరైతే దేవుని సన్నిధిలో మెలకువగా ఉంటారో వారే దేవునితో సరిగానుంటారు. వారు బహు నిశ్చయమైన భావమును కలిగి ఉంటారు. వారి గ్రహింపు జ్ఞానములలో ఒక సంపూర్ణ వ్యత్యాసం ఉంటుంది. నా ప్రసంగము యొక్క మెట్టును గూర్చి కొన్నిసార్లు నేను చాలా నిరాశపడతాను. నేను నా హృదయమును పరిశీలించుకొనుచున్నాను. మనలో క్రైస్తవ భక్తి జీవితము చాలా క్రిందమెట్టులోనున్నది. నా ప్రసంగమునకు మరియు సహవాసంలోని నిజ జీవితమునకు ఒక గొప్ప వ్యత్యాసం ఉన్నట్లు నేను చూచుచునుచున్నాను. అది చాలా దుఃఖకరము. నేను సాధకము చేయని దాన్ని నేను ప్రసంగించను. నేను ఒక తత్వవేత్తను కాను. నేను జీవించు దేవుని వాక్యముని ప్రకటించగోరుచున్నాను. నా చుట్టూనున్నవారు ఆ వాక్యము ప్రకారముగా జీవించువారిగా నుండగోరుచున్నాను. ఇట్లు జరగకపోయినచో ప్రసంగికుడు ఆకాశములో ఎగురుచున్నాడు మరియు ఒక గొప్ప తత్వము ప్రసంగించుచున్నట్లుండును. అదంతయు తలపై నుండి పోవునట్లుండును. దానివల్ల ఇతరులకు ఏమి ఉపయోగము? నా యవన కాలములో ఏది అభ్యాసం చేసి నేర్చుకుంటునో దానిని నా ప్రసంగము వినుచున్న అనేకులు తమ జీవితములలో అట్టి అభ్యాసము చేయకుండా జీవించుచున్నారు. ఏ వ్యర్థమైన మాట నేను మాట్లాడకూడదని ప్రభువు నాకు నేర్పెను. కనుక నేను కూర్చొని మాటలలో నిమగ్నమై ఉండుట మీరు ఎన్నడూ చూచి ఉండరు. ఇది నన్ను ఎంతో కష్టము నుండి రక్షించును. నీవు దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా వెళ్ళినచో ఎంతో మోసము చేసి ఇతరులను పాడు చేయదవు. ప్రతి విమానాశ్రయంలో విమానములు రాకపోకలను అదుపులో పెట్టి నడిపించుటకు కంట్రోల్ రూము ఉండును లేదా కంట్రోళ్ళు ఉండును. విమానమును నడుపు వైమానికుడు తరచుగా వారితో సంప్రదించుచుండును. 5,000 అడుగుల ఎత్తులోనికి నేను రావచ్చునా? నా యొక్క దారి సరైనదా? ఏ యొక్క రన్వే నెంబరు 1, 2 లేదా 3 అని అడుగును. అక్కడ అతడు వ్యర్థపు మాటలు పలకకూడదు, లేకపోతే విమానాలు గుద్దుకుంటాయి. మనము కంట్రోల్ టవర్లు ఉన్నవారి వలె ఉన్నాము. ఇతరులను నడిపించుట, సూచనలిచ్చుట, నేర్పించుట మరియు గద్దించుటమన్నవి మనము చేయవలసి ఉన్నది. అలాంటి పని కొరకు సరిపడగలవారు కొద్ది మందిగా ఉండుటను బట్టి నేను చాలా విచారపడుచున్నాను. వ్యర్థపు మాటలు కలవాడు కావలివాడిగా ఎలా ఉండగలడు? నీ క్రైస్తవ జీవితములో నీ విశ్వాసపు నడకలో నిలకడగా ఉండుము. విశ్వాసమందు నిలకడగా ఉండుడి.